డాబా మీద పెట్టిన ట్యూబ్ లైట్‌లన్నీ తడిచిపోయినాయి. లైట్స్ అన్నీ తడిచిపోయినాయి. గ్రీన్ మ్యాట్స్ అన్నీ తడిచిపోయినాయి. డాబా అంతా వాటర్‌తో నిండిపోయి పొర్లిపోతున్నాయి. ఎంత వాటర్ వేస్ట్ అయినాయో. ఈ రీల్‌ని మా మామ చూడకూడదని అనుకుంటున్నా. చూస్తే మాత్రం నాకు, మా పుప్పుకు ఉంటది. ఇక మ్యాటర్ ఏందో చెప్పలేదు కదా! సో, ఇవాళ ఎన్ని వాటర్ వేస్ట్ అయ్యినాయి అంటే, అసలు అందులో మా చెయ్యి లేకుండానే అంతగానం వాటర్ వేస్ట్ అయినాయనమాట. ఇక మ్యాటర్ ఏంటంటే, మా వాడి బట్టలు ఉతికి పైన ఆరేద్దామని వచ్చానంతే. జస్ట్ అట్లా కాలు పెట్టానంతే. మొత్తం గూడా వాటరే భయ్యా! కాళ్ళైతే సగం నిండిపోయినాయనమాట. ఏంట్రా ఇంతగానం నిండిపోయిందని చూస్తే మొత్తం అక్కడ స్ట్రక్ అయిపోయినాయనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందా అంటే, మోటర్ ఏసిండు మా మాము. ఏసి మాకు చెప్పిండనమాట. మాకు గాదు, మా పుప్పుకు చెప్పిండు. సో, బంద్ చేయమని చెప్తే, మా పుప్పు మేము మర్చిపోయినాము. సో, మర్చిపోయాననమాట. సో, బయట మోటర్ ఎవరో బంద్ చేస్తారా గానీ, లోపల ఉన్న వాటర్ అంతా వచ్చేసినాయి కదా! చాలా వాటర్ పోయి, అక్కడున్న డస్ట్ అంతా హోల్స్ దగ్గర స్ట్రక్ అయిపోయి, డాబా అంతా నిండిపోయింది. అసలు నేను చూడకపోయుంటే ఆ వాటర్ కూడా అట్లే ఉండేయనమాట. ఇంకేం చేద్దాం, ఎట్లా వాటర్ వేస్ట్ అయితాయి కదా! ఎట్లా మెట్లు కడుక్కున్నా క్లీన్ అయితదిగా అనేసి చీపిరి పట్టుకొని ఊడవడం స్టార్ట్ చేశాను. మొత్తం కూడా వాటర్ అనేది నెట్టేసి గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాననమాట. ఈ మతిమరుపుతో సావొస్తుంది. మోటర్ ఏయంగాలోనే మర్చిపోతాము. అది నిండి పొర్లిపోయేదాకా బంద్ చేయకుండా ఉంటాము. సో, ఏదైనా ఎక్విప్‌మెంట్ ఉంటే బావుండు కదా! నిండగానే అదే ఆఫ్ అయ్యేలాగా.